బిగ్ బాస్ తెలుగు 9 టాప్ కంటెస్టెంట్స్ గురించి ఇది మా క్విక్ అనాలిసిస్. 4 వారాలైపోయింది కదా, సో ఈ రియాలిటీ షోలో టాప్ 5కి ఎవరు వెళ్లే ఛాన్సుంది. ఇప్పుడైతే హౌస్లో ఈక్వేషన్స్ తెగ మారిపోతున్నాయి. ఆట కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఎవరు నిలుస్తారో చూడాలి. ఎమాన్యుయల్ తన కామెడీ టైమింగ్, అబ్బో, టాస్కుల్లో మాత్రం 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. దీనివల్ల మంచి పాపులారిటీ వచ్చింది. ఓటింగ్ కూడా బానే పడుతుంది. కానీ తెలుసుగా, గతంలో కెమిడియన్లు విన్నర్ కాలేదనే టాక్ ఉంది. అంటే కామెడీ ఒకటే కాదు, కొంచెం ఎమోషనల్ కనెక్షన్, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఇవి కూడా చూపిస్తేనే విన్నర్ రేస్లో ఉంటాడు. ప్రస్తుతానికైతే టాప్ 5కి స్ట్రాంగ్ కంటెండరే. సెకండ్, తనుజా గౌడ. ఈమెకు హౌస్లోకి రాకముందే టీవీ సీరియల్స్ వల్ల, ఆ తర్వాత కన్నడ ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల మంచి ఓటింగ్ బేస్ అయితే ఉంది. ఈ సీజన్లో లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా తనుజాకే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడొక చిన్న చిక్కుంది. చిన్న చిన్న విషయాలకే మరీ ఎమోషనల్ అయిపోవటం, గొడవపడటం ఇవి కొంచెం తగ్గించుకుంటే బెటర్. లేదంటే తన ఆట తానే పాడు చేసుకునేలా ఉంది. కొంచెం కంట్రోల్లో ఉంటే విన్నర్ అవ్వొచ్చు. ఇక థర్డ్, భరణి శంకర్. ఇతనిలో గెలవగల సత్తా అయితే ఉంది. కానీ అందరూ నావాళ్లే, అందరూ మంచోళ్లే అన్నట్టు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తన ఎమోషన్స్ అస్సలు బయటపెట్టట్లేదు. వేరే వాళ్ళు టార్గెట్ చేసినా కూడా ఆ సిచ్యువేషన్ను తనకు ప్లస్ అయ్యేలా మార్చుకోలేకపోతున్నాడు. ఇదే యాటిట్యూడ్ ఉంటే టాప్ 5 దాకా వెళ్ళొచ్చేమో. కానీ విన్నర్ అవ్వాలంటే మాత్రం గట్టిగా తన స్టాండ్ ఏంటో చెప్పాలి, ఆడాలి. ప్రస్తుతానికైతే కొందరికి మంచి ఛాన్సెస్ ఉన్నా, ముందు ముందు వాళ్ల గేమ్ ప్లే, మారే ఈక్వేషన్స్ బట్టే ఫైనల్గా ఎవరు నిలుస్తారో డిసైడ్ అవుతుంది.